ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మొండ్లమూరు ఏపీ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా నుంచి 5,18,000 రూపాయలు కాజేశారు. తన కుమారుడి చదువు కోసం దర్శి ఎస్బీఐలో దాచిన నగదును సైబర్ నేరగాళ్లు దోచుకున్నారని బాధితుడు వైవి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులను కలిస్తే ఐడీబీఐ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయినట్లు తెలిపారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మొండ్లమూరు పోలీసులు తెలిపారు. నా పేరు వైవి సుబ్బారావు. ఏపీ మోడల్ స్కూల్ మొండ్లమూరులో పీజీటీగా వర్క్ చేస్తున్నా. నాకు అన్యాయం జరిగిందండి ఆ బ్యాంక్ అకౌంట్ విషయంలో. నాకు సేవింగ్ అకౌంట్ ఎస్బీఐ ఐడీబీలో ఉంది. ఆ బ్యాంకులో నాకు తెలియకుండా 4 ట్రాన్సాక్షన్స్ ద్వారా 5,18,000 అమౌంట్ పోయిందండి. అమౌంట్ పోయినటువంటి విషయంలో వస్తే అమౌంట్ ఇట్లా పోయిందని సర్టిఫై చేయమని అడిగినా, సర్టిఫై చేస్తూ కాపీ అడిగినా కూడా బ్యాంక్ మేనేజర్ ఇవ్వడానికి ఇష్టపడలేదండి. నాకు ఆయన నుంచి పాజిటివ్గా స్పందించేట్లుగా కావాలి. నాకు అలా సర్టిఫై చేసి కాపీ ఇస్తే నేను ఫర్దర్గా ఏదన్నా కంప్లైంట్ ఇచ్చుకోవడానికి కానీ నాకు యూస్ఫుల్గా ఉంటుందండి. అదే రోజు నేను 1930 కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రాసెస్లో ఉందని చెప్తూ ఉన్నారండి ఇప్పటిదాకా కూడా వాళ్ళు. అదే రోజు నెక్స్ట్ డే 24వ తేదీ మొండ్లమూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేయమన్నాను. ఎస్ఐ గారు అందుబాటులో లేరని ఎస్ఐ గారు వచ్చాక చేస్తానని అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ గారు చెప్పడం జరిగిందండి. త్వరగా వాళ్ళు కూడా స్పందించి ఎఫ్ఐఆర్ కనుక ఫైల్ చేసినట్లయితే నాకు కొంచెం ఉపశమనంగా ఉంటుంది. ఏదన్నా పోయినటువంటి అమౌంట్ని రికవర్ చేసుకోవడానికి, ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ అమౌంట్ నా పిల్లవాడి చదువు కోసం అప్పు చేసి దాచుకున్నటువంటి అమౌంట్ అండి. ఇది పోయినందువల్ల ఈ ఎఫెక్ట్ నా కుటుంబం మొత్తం మీద పడుతుంది. దయచేసి పై అధికారులు స్పందించి నా అమౌంట్ నా అకౌంట్కి వచ్చే విధంగా చేయాలని కోరుతున్నానండి.